మనిషికి బ్రతకంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. మరి సముద్రం మీద ఒక దేవర ఉన్నాడు, మరి కొండ మీద ఇంకో దేవర్ని తయారు చేయాలంటే అది మీకే మంచిది కాదు. భయ్యా ఏంది భయ్యా డైలాగ్స్, నిజంగా దేవర మూవీ బాబా డైలాగ్స్ ఉంటుంటే బూజ్ బంప్స్ వచ్చేస్తున్నాయి భయ్యా. మైండ్ బ్లోయింగ్, నిజంగా వండర్ఫుల్ మూవీ, ఎక్సలెంట్ సూపర్ సినిమా భయ్యా. నిజంగా మా శ్రీకాంత్ అన్న లుక్ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది భయ్యా. నిజంగా డైలాగులు చెప్తాడు అన్న, ఎక్సలెంట్ భయ్యా, సూపర్ డైలాగ్స్, బూజ్ బంప్స్ వచ్చేస్తాయి. వామ్మ ఏంది, సముద్రం మీద ఒక దేవర ఉన్నాడు, కొండ మీద ఒక దేవర్ని తయారు చేయాలంటే అది మీకే మంచిది కాదు అంటాడు భయ్యా. ఏంది భయ్యా డైలాగులు, నిజంగా దేవర అంటే మామూలుగానే అమ్మ. చాలామంది ట్రోల్ చేస్తున్నారు ఆచార్య మూవీని, ఈ మూవీని రెండు కంపేరింగ్ చేసి చాలామంది ట్రోల్ చేస్తున్నారు. మూవీ కూడా ఆచార్యలాగానే ఉండబోతుంది దేవర అని చెప్తున్నా, ప్రతి ఒక్కరికి చెప్తున్నా. ట్రోల్ చేసిన ఆ కొండగాళ్ళకి దింపుతా రాడ్, ఒక్కొక్కడికి ట్రోల్. ఏ హీరోనైనా సరే తక్కువ చేసి మాట్లాడే హక్కు మీకు లేదురా రే. నా కొడకలారా దొరికిరంటే మాత్రం చెప్తున్నా పిచ్చెక్కిపోతుంది. ఎందుకంటే నేను ఒక సినిమా అభిమానిగా నిన్ను చెప్తున్నా. నేను ఎందుకంటే ప్రతి ఒక్క సినిమాని ప్రేమిస్తా, ప్రతి ఒక్క హీరోని ఇష్టపడతా, ప్రతి ఒక్కరిని గౌరవిస్తా. ఇండస్ట్రీ ప్రతి ఒక్కరిని గౌరవించామని చెప్పింది. మన రామ్ చరణ్ గారు కూడా ఎన్నోసార్లు చెప్పాడు ఆడియో లాంచ్లో కూడా. ఓకేనా, ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో ఉండాలి, ప్రతి ఒక్కరిని గౌరవించాలి అని చెప్పి. అలాగే మన అల్లు అర్జున్ అన్న కూడా అన్నాడు, నేనే కాదు ప్రతి ఒక్క హీరో కూడా బాగుండాలి, ప్రతి ఒక్క సినిమా బ్రతకాలి అని చెప్పి. మన ఎన్టీఆర్ అన్న కూడా ఎంత మంచిగా మాట్లాడతాడు ప్రతి ఒక్క హీరోల గురించి, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ గురించి, ప్రతి ఒక్క హీరోని గురించి, ప్రతి ఒక్కరి గురించి మాట్లాడే వ్యక్తి నిజంగా మన ఎన్టీఆర్ అన్న. మరి ఈరోజు మనందరి కోసం ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీతో చూసే మూవీ భయ ఇది. నిజం చెప్తున్నా, ఫ్యామిలీ లవర్స్, బెస్ట్ ఫ్రెండ్స్ తెలుసుకుంటారు అసలు. నిజంగా మన ఎన్టీఆర్ అన్న గురించి నేను ఎంత గొప్పగా చెప్పినా అది చాలా తక్కువనే అనిపిస్తుంది. ఆయన గురించి నేను చెప్పడం అవసరమే లేదు, ప్రతి ఒక్కరు తెలుసు ఆల్ ఇండియా గురించి. ఓకేనా, కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మన దేవర మూవీని ఎవ్వరు మిస్ అవ్వకండి, తప్పకుండా వచ్చి మూవీని వాచ్ చేయండి. ఈ మూవీలో డైలాగ్స్ కానీ, ఫైట్లు కానీ, సాంగ్స్ కానీ, నిజంగా ఒక సాంగ్ చూసి మీరు చాలామంది ట్రోల్ చేసారు సాంగ్ బాగాలేదని. మిగతా సాంగ్ చూడలే కదా, సినిమా వచ్చి చూడండి. అప్పుడు ఎవరైతే ట్రోల్ చేశాడో వాడందరూ కూడా ఎన్టీఆర్ అన్న కాళ్ళు ముక్కపోతే బాంచో నా మీసం కొరిగేసుకుని తిరుగుతా చెప్తున్నా. అంత బాగుంది సినిమా. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది వెళ్ళారు, నేను కూడా వెళ్ళాను. బూజ్ బంప్స్ రాకపోతే ఒక్కొక్కడికి థియేటర్ చూసుకో, టికెట్లే దొరుకుతలేవు బ్రో. అసలు సినిమా బాగాలేకపోతే టికెట్లు ఎందుకు దొరుకుతాయి చెప్పు ఒక మాట, మీరే చెప్పండి. ఆన్లైన్లో కూడా చూసుకోండి, ఒక్క టికెట్ దొరికితే అంత ఒట్టు 100% చెప్తున్నా. 1000 కాదు 2000 పెట్టినా మీరు టికెట్ దొరకవు ఇప్పుడు. ఎందుకంటే మన ఎన్టీఆర్ అన్న అక్కడ వచ్చింది. ఓకేనా, హైమాక్స్లో చూడడం కాదు, ముసాపేట వచ్చి థియేటర్లో చూడండి. హైమాక్స్లో ప్రతి ఒక్క సినిమా చూస్తారు, కానీ ముసాపేట థియేటర్లో మాస్ ఆడియన్స్, మాస్ జనాలు ఉండే దగ్గర కూడా చూస్తే మన ఎన్టీఆర్ అన్న రేంజ్ ఏంటో తెలుస్తుంది మీ ప్రతి ఒక్కరికి. ఓకేనా, దయచేసి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి. మన ఎన్టీఆర్ అన్ననే కాదు, ఎవరైనా సరే, అల్లు అర్జున్ అన్నను కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారిని కానీ, ఎవరినైనా సరే ప్రతి ఒక్కరిని గౌరవించండి ప్లీజ్. దయచేసి ఎవరిని తప్పుగా మీరు ట్రోల్ చేయకండి ప్లీజ్. ఏమైనా తప్పుగా మాట్లాడుతుంటే నన్ను క్షమించండి, సారీ. ప్రతి ఒక్కరికి, ఈ వీడియో చూస్తున్న అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంత ఓపికతో మీరు నా వీడియోని చూస్తున్నారు. ప్లీజ్ ఒక లైక్, షేర్, సబ్స్క్రైబర్ చేసి ఎస్కే భాష మూవీ ఆర్టిస్ట్ నిలబెట్టండి. ఐ లవ్ యూ.